హాయ్ గైస్, ఈరోజు ఆలు చికెన్ కూర ఎలా ఉండాలో చూపిస్తాను రండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చికెన్ శుభ్రంగా కడుక్కొని, మనం ఎప్పుడు కూడా కన్నాల దాంట్లో కడుక్కుంటే చాలా నీట్గా శుభ్రంగా అవుతుంది. చికెన్ వేసుకోవాలి. బంగాళదుంపలు వలుసుకొని ముక్కలు కోసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, కొంచెం పసుపు వేయాలి, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెరుగు వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. టేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కుక్కర్ పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత సాల్ట్ చూసుకుని సరిపోతే మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలు చికెన్ కర్రీ రెడీ. అయిపోయింది చికెన్ కర్రీ. నేను టేస్ట్ చేస్తున్నాను రైస్లో. బిస్మిల్లా. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.